వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A 7 మార్క్ క్వశ్చన్స్ ఏ చాప్టర్లో ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ చాప్టర్ డి మోవియస్ థీరంలో 1 7 మార్క్, థియరీ ఆఫ్ ఈక్వేషన్లో 1 7 మార్క్, బైనామియల్ థీరంలో 2 7 మార్క్ క్వశ్చన్స్, మెజర్ ఆఫ్ డిస్పర్షన్లో 7 మార్క్స్ ఒకటి, ప్రాబబిలిటీలో ఒక 7 మార్కు, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ ఒక 7 మార్క్. మీరు క్వశ్చన్ పేపర్లో 7 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 5 అటెంప్ట్ చేయాలి, 2 చాయిస్ వదిలేయచ్చు. ఈజీ చాప్టర్స్ ఏవేమో చెప్తాను. డి మోవియస్ థీరం ఈజీగా ఉండిద్ది, థియరీ ఆఫ్ ఈక్వేషన్ కూడా ఈజీగా ఉండిద్ది. బైనామియల్ థీరంలో 2 క్వశ్చన్స్ ఉంటాయి, 2 క్వశ్చన్స్లో ఒకటి సిరీస్ మీద ఇస్తారు, ఇంకోటి మీరు చాయిస్ వదిలేయాలంటే వదిలేసుకోవచ్చు. మెజర్ ఆఫ్ డిస్పర్షన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే మీను, మోడ్, మీడియం నుంచి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ దాని నుంచి, కానీ క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉండదు అనమాట. ప్రాబబిలిటీ ఈజీగానే ఉండిద్ది, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ కూడా ఈజీగా ఉండిద్ది. 7 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ n ఈజ్ అన్ పాజిటివ్ ఇంటీజర్ దెన్ షో దట్ 1 + i హోల్ పవర్ n + 1 - i హోల్ పవర్ n ఈక్వల్స్ టు 2 పవర్ n + 2/2 cos n π/4. ఈ క్వశ్చన్ మనం ఎల్హెచ్ఎస్ ఉంది కదా, ఈ ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకొని ఈ వాల్యూ కనిపెట్టి ఆర్హెచ్ఎస్ చేస్తామన్నమాట. ఫస్ట్ మనం కన్సిడర్ 1 + i ఈక్వల్ టు, నేను 1 + i హోల్ పవర్ అని కాకుండా 1 + i కన్సిడర్ చేస్తున్నా. కాంప్లెక్స్ నెంబర్స్లో a + iని పోలార్ ఫామ్లో a + ibని పోలార్ ఫామ్లో రాయాలంటే ఎలాగంటే a + b చేస్తాం, పోలార్ ఫామ్ అనమాట. దానికి సేమ్ నేను దీన్ని కూడా అలా చేస్తాను, 1 + iని పోలార్ ఫామ్గా రాస్తున్నా. రూట్ a + b అంటే ఇక్కడ 1 ఉంది, i దగ్గర ఏం లేదంటే 1, ఇక్కడ √2. 1 + iకి మల్టిప్లికేషన్ డివైడెడ్ బై చేస్తున్నా, 1 + i/√2. సేమ్ దీన్ని సపరేట్ చేస్తున్నా, 1/√2 + i × 1/√2. √2 ఇక్కడ cos θ + i sin θ అని డి మోవియస్ థీరంలో మనం రాస్తాం, sis θ లాగా. cos θ + i sin θ లాగా రాసుకుంటే ఇక్కడ cos θ రావాలి కదా, అదే సేమ్ cos θ cos ఎప్పుడు వస్తుంది 1/√2లో, cos π/4లో వస్తుంది, ప్లస్ 1/√2 సైన్లో sin π/4 అప్పుడు 1/√2 వస్తుంది. ఇక్కడ 1 + i హోల్ పవర్ n అన్నారు, సేమ్ అలాగే 1 + i హోల్ పవర్ n. రూట్ని ఎలా రాసుకోవచ్చు, 2 పవర్ 1/2 cos π/4 + i sin π/4 హోల్ పవర్ n రాస్తాం. హోల్ పవర్ n చేస్తున్నాం కాబట్టి హోల్ పవర్ n చేస్తున్నాం. ఇప్పుడు హోల్ పవర్ n చేస్తే 2 పవర్ n/2 cos n π/4 + i sin n π/4. ఇది ఎలా రాసామంటే మనకు ఒక ఐడెంటిటీ ఉండిద్ది అనమాట డి మోవియస్ థీరంలో, cos θ + i sin θ హోల్ పవర్ n ఈక్వల్ టు cos nθ + i sin nθ అనమాట. ఐడెంటిటీ ప్రకారం ఇలా రాసాం. సేమ్ ఇలాగే వాళ్ళు ఏమన్నారు, 1 + i హోల్ పవర్ n అన్నారు, ఇక్కడ మైనస్ అన్నారు. సిమిలర్లీ మనం సేమ్ దానిలాగే ప్లస్లో మైనస్ రాస్తాం అనమాట. 1 + i హోల్ పవర్ n ఈక్వల్ టు 2n/2 cos n π/4 మైనస్ i sin n π/4. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పాను కదా ఎల్హెచ్ఎస్ని తీసుకొని ఆర్హెచ్ఎస్ కనపడతామని. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ 2 వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాం. 1 + i హోల్ పవర్ n + 1 - i హోల్ పవర్ n అనమాట. ఇప్పుడు 1 + i హోల్ పవర్ n వాల్యూ ఉంది, ఈ వాల్యూ వేద్దాం. 2 పవర్ n/2 cos n π/4 + i sin n π/4 ప్లస్ ఇక్కడ 1 - i హోల్ పవర్ n వాల్యూ 2 పవర్ n/2 cos n π/4 - i sin
n π/4 వేసుకుందాం. ఈ రెండిట్లో 2n/2 కామన్ ఉంది కాబట్టి కామన్ తీస్తే cos n π/4 ప్లస్ I sin n π/4 ప్లస్ cos n π/4 మైనస్ I sin n π/4 ఉంది అనేసి ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 2n/2 ఇదేమైంది cos n/4 ప్లస్ cos n π/4 2 cos n π/4 అయింది. ఇక్కడ 2 పవర్లో ఏం లేదంటే 1 అన్నట్టు. పవర్స్ బేసెస్ ఈక్వల్ అంటే పవర్స్ యాడ్ అవ్వదు. 2n/2 ప్లస్ 1 cos n π/4 దీనికి ఎల్సిఎం చేస్తే 2n+2/2 cos n/4 వస్తుంది అన్నమాట. 1 + I హోల్ పవర్ n ప్లస్ 1 - I హోల్ పవర్ n ఈక్వల్స్ టు 2n+2/2 cos n/4. హెన్స్ ప్రూవ్డ్ LHS ఈక్వల్ టు RHS అన్నమాట. Second question. If n is an integer, then show that 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n equals to 2 power n plus 1 cos power n theta by 2 cos n theta by 2. First given ఇచ్చింది రాసుకుంటాం. Given n is an integer, n అనేది ఇంటీజర్, అది రాస్తున్నాం. గివెన్ ఇంటీజర్ LHS తీసుకుంటాం. ఇక్కడ కూడా LHS తీసుకొని RHS ప్రూవ్ చేస్తామన్నమాట. LHS ఏంటి? 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్లో మనకి 1 plus cos theta అంటే ఏంటి? 2 cos square theta by 2 అన్నమాట. 2 cos square theta by 2. అలాగే sin theta అంటే 2 sin theta by 2 cos theta by 2. ఐడెంటిటీస్ యూస్ చేసుకొని సమ్ చేస్తామన్నమాట. 1 ఈ ప్లేస్లో ఈ వాల్యూ పెడతాం. 1 plus cos theta అంటే 2 cos square theta by 2 plus I 2 sin theta by 2 cos theta by 2 whole power n ప్లస్ సేమ్ ఇలాగ 1 plus cos theta ప్లస్లో 2 cos square theta by 2 మైనస్ I 2 sin theta by 2 cos theta by 2 whole power n. ఇక్కడ 2 కామన్ ఉంది, 2 కామన్ తీస్తున్నా. cos theta by 2 కూడా కామన్ ఉంది, అది రెండు కామన్ తీస్తున్నా. 2 cos theta by 2 కామన్ తీస్తే cos theta by 2 ప్లస్ I sin theta by 2 వస్తుంది అన్నమాట. హోల్ పవర్ n కదా, హోల్ పవర్ n. సేమ్ ఇలాగే 2 cos theta by 2 కామన్ తీసా. అప్పుడు cos theta by 2 మైనస్ I sin theta by 2 ఉంటుంది. ఇప్పుడు హోల్ పవర్ n యాడ్ చేద్దాం. ఇప్పుడు 2 పవర్ n cos పవర్ n theta by 2 cos n theta by 2. ఇక్కడది cos పవర్, ఇది cos n theta by 2 ప్లస్ I sin n theta by 2 ప్లస్ సేమ్ ఇలాగే 2 పవర్ n cos పవర్ n theta by 2 cos n theta by 2 మైనస్ I sin n theta by 2. నెక్స్ట్ ఇక్కడ 2 పవర్ n cos పవర్ n theta by 2 కామన్ ఉంది కాబట్టి అది కూడా కామన్ తీస్తున్నా. 2 పవర్ n cos పవర్ n theta by 2 కామన్ తీస్తే cos n theta by 2 ప్లస్ I sin n theta by 2 ప్లస్ cos n theta by 2 మైనస్ I sin n theta by 2 కామన్ వస్తుంది అనమాట. వస్తే ఇది క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? 2 పవర్ n cos పవర్ n theta by 2. ఇక్కడ
కాస్ ఎన్ టీటా బై 2 కాస్ ఎన్ టీటా బై 2 ఏమైంది 2 ఇంటూ కాస్ ఎన్ టీటా బై 2. ఇప్పుడు బేసెస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ అవుతుంది. 2 పవర్ ఎన్ ప్లస్ 1 ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఉంటుంది కదా, యాడ్ అయ్యి కాస్ పవర్ ఎన్ టీటా బై 2 కాస్ ఎన్ టీటా బై 2. ఇది ఎల్హెచ్ఎస్ తీసుకొని నేను ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసిన. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్, హెన్స్ ప్రూవ్డ్. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, రిప్లై ఇస్తాను.